వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తెనాలిలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమైన 18 లక్షల పార్టీ క్రియాశీల సైన్యం విశ్రమించేది లేదని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ పతాకాన్ని శివకుమార్ ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు, కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సిద్ధాంతాలకు అనుగుణంగా ఆవిర్భవించి ఉండొచ్చని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రతో వివిధ వర్గాల ప్రజల అభిష్టాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణాన్ని, సిద్ధాంతాలను రూపొందించినట్లు గుర్తు చేశారు. ప్రజల అజెండాని పవిత్రమైన మేనిఫెస్టోగా తీసుకొచ్చి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీగా శివకుమార్ తెలిపారు. తొలుత 67 సీట్లతో ప్రతిపక్షంలో ఉండి మళ్లీ అత్యధికంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన మళ్లీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైన జగన్ నాయకత్వంలోని పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుందని తెలిపారు. 11 సీట్లే అంటూ ఎగతాళి చేస్తున్న పార్టీకి 40% ఓట్ల షేరు ఉందని మరువరదన్నారు. పార్టీ నాయకుడి ఆదేశం ప్రకారం గ్రామస్థాయి నుండి నియోజకవర్గం వరకు ప్రతి చోట 5 నుండి 10,000 మంది నాయకులు, కార్యకర్తలతో రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల క్రియాశీల నేతలతో జగన్ సైన్యం కేవలం నెల వ్యవధిలో తయారు కావడం పార్టీ పటిష్ట నిర్మాణానికి తిరుగులేని నిదర్శనమన్నారు. కూటమిలో అధికారం అనుభవిస్తున్న జనసేనకు కనీసం సంస్థాగత నిర్మాణం లేదని విమర్శించారు. కూటమి గట్టిన పార్టీలు ఒక ఎన్నికల్లో ప్రజలను మోసం చేయొచ్చని, అన్నిసార్లు ఏమార్చలేరని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. ఎవరేం మేలు చేసింది ప్రజలకు తెలుసని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు దేశ శ్రీనివాసరావు, తాడిబోయిన రమేష్, అనుబంధ విభాగాల నాయకులు పెద్దలంక వెంకటేశ్వరరావు, మైలా విజయనాయుడు, కొర్ర యశోద, షేక్ దుబాయ్ బాబు, ప్రసాదం సురేష్, తాడిబోయిన యలమందారావు, నిట్టా భాలు, కావటి నిర్మల, షేక్ జకీరా, అక్కిదాసు కిరణ్ కుమార్, గొరగపుడి బాలరాజు, వంపుగల్లు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నిర్మాణం జరిగి పార్టీ ఎస్టాబ్లిష్ చేసి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా మనం ఒక్కసారి రాజకీయాల్లో ఆలోచిస్తే ఒక రాజకీయ పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉంది అంటే ఇది వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే అనేక రాజకీయ పార్టీలు సిద్ధాంతపరంగా సిద్ధాంతాలని రాజకీయ పార్టీలకి సిద్ధాంతపరంగా నిర్మాణం జరుగుతూ ఉంది. కానీ వైఎస్ఆర్ పార్టీ ఒకటే, బహుశా నాకు తెలిసినంతవరకు ఈ దేశంలో వైఎస్ఆర్ పార్టీ ప్రజల అభిష్టానికి అనుగుణంగా, ప్రజల కోరిక మేరకు ప్రజలు ఏర్పాటు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీ. గ్రామ స్థాయి, వార్డు స్థాయి, నియోజకవర్గ స్థాయి పార్టీ నిర్మాణం చేశాం 7,500 మందితో. ఇది ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? ఇవాళకి కూడా మేము అధికారంలో ఉండామని చెప్పుకుంటున్న ఒక చిన్న పార్టీ కనీసం పార్టీ నిర్మాణం కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అధికారంలో భాగస్వామి అయి ఉన్న జనసేన పార్టీ కనీసం పార్టీ నిర్మాణం, తలేడో తెలీదు, మొండెమేడో తెలీదు, కాళ్ళేడో తెలీదు, తోకేడో తెలీదు. వీటికి ఏం సిద్ధాంతాలు? ఈ సిద్ధాంతమా? కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజాస్వామ్య విలువలని పార్టీ అధికారంలో ఉన్నా, పార్టీ అధికారం లేకపోయినా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ. నిజంగా ఎంతో ఆనందపడతా ఉన్నాం. 18 లక్షల ముఖ్యమైన నాయకులతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫోర్స్
ఈరోజు తయారైందంటే స్పాన్ ఆఫ్ 1 month. స్పాన్ ఆఫ్ 1 monthలో పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ప్రతి నియోజకవర్గంలో 5,000 నుంచి 10,000 వరకు సుశక్తుడైన వార్డు ప్రెసిడెంట్ దగ్గర నుంచి అనుబంధ విభాగాల కమిటీల వరకు నిర్మాణం చేయాలా. ఆ నిర్మాణం ద్వారా పార్టీ నిర్ణయాన్ని కేంద్ర స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు, విలేజ్ స్థాయి వరకు, పట్టణ స్థాయి వరకు, మండల స్థాయి వరకు పార్టీ నిర్మాణం జరగాల అని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5,000 నుంచి 10,000 వరకు నిర్మాణం జరిగింది అంటే అది ఈ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ యొక్క స్టామినా, వైఎస్ఆర్ పార్టీ యొక్క బలం. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో పేదవాడిని అంతో ఇంతో ఆర్థికంగా అసమానతలను తొలగించే విధంగా, ఆర్థిక అసమానతలను తొలగించటమే కాకుండా ఆర్థిక ఫలాల్ని వాళ్ళకు అందజేసే విధంగా చేశాం. కాబట్టి ఒక ఎలక్షన్లో ప్రజలు మోసపోవచ్చు, ఒక ఎలక్షన్లో ప్రజలు ఏమారొచ్చు, ఒక ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీని తొక్కడం కోసం కూటములు కట్టచ్చు. కానీ వాస్తవాల్ని, ప్రజలకు ఏ పార్టీ ద్వారా మంచి జరిగింది, ఏ పార్టీ వల్ల మోసం జరిగింది, ఏ పార్టీ ద్వారా ప్రజలు సంక్షేమ ఫలాలను అందుకున్నారు, ఈరోజు ఏ పార్టీల ద్వారా మోసపోయామనేది దానికి నిదర్శనమే. నాయకుడు ఒక్క మాటతో 18 లక్షల వైఎస్ఆర్ పార్టీ కుటుంబాన్ని నిర్మించడం సాధ్యమేనా? ఈరోజు కూటమిలో ఉన్న పార్టీలు చేయలేకపోయినాయే. 11 సీట్లని మీరు ఎగతాళి చేయొచ్చు. 11 సీట్లు గెలిచిన పార్టీ 40% ఓటు షేర్ ఉంది. ఈరోజు 18 లక్షల వైఎస్ఆర్ పార్టీ సుచరితుడైన సెకండ్ క్యాడర్ని తయారు చేసింది ఒక్కొక్క నియోజకవర్గాల్లో, ప్రతి నియోజకవర్గంలో. ఇది ఎలా సాధ్యం అంటే ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ద్వారా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కోరుకున్న విధంగా వైఎస్ఆర్ పార్టీ ఉన్న 5 సంవత్సరాల అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఆ ప్రజల ఆకాంక్షను తీర్చిన పార్టీ. కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని ప్రజలు డెఫినెట్గా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ఈ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అన్నా తమ్ముళ్ళకి, అక్కా చెల్లెలకి అందరికీ సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేసే విధంగా తీసుకురావటం అనేది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. ఈ సందర్భంగా 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అయితేనేం, కార్యాలయాల్లో అయితేనేం, అలాగే గ్రామాల్లో అయితేనేం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలని అభినందిస్తూ తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఎవ్వరూ, ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు విస్మరించమని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారాన్ని చేపట్టి ప్రజల ఆకాంక్ష మేరకు మళ్ళీ పరిపాలన సంక్షేమాన్ని తీసుకొస్తామని ప్రజల్లో చెప్తున్నారు. మనం వెళ్తుంటే మాకు పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తున్నాయి అని మమ్మల్ని అడగటం కూడా జరుగుతుంది. అందువల్ల మేము అసలు ఈ రోజున వార్డుల్లోకి వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నాం. ఎందువల్ల అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి న్యాయం అనేది ప్రజలకి ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఈ రోజున ఒక చైర్మన్గా నేను ఈ రోజున ఈ పదవిలో ఉన్నానంటే జగనన్న, ఇక్కడ లోకల్ శివన్న, ఈ రోజున మహిళలకి పెద్దపీట వేసింది జగనన్న. ఆ జగనన్న వైసీపీ పార్టీ పెట్టిన కాడి నుంచి మహిళల్ని ఎంత
పదవులు ఏ పదవులైనా కానివ్వండి, ఈ రోజున మనం ప్రతి మహిళలకి ఈ రోజున మనము ఇంట్లోనే ఉండకుండా బయటకు వచ్చి చేస్తున్నామంటే ఒక జగనన్న దయ వల్లే. అలానే మన లోకల్ శివన్న కూడా ఇక్కడ మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. అలానే మన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనం గెలిపించుకునే దశగా మనం అందరం అడుగులు వేద్దాం. తప్పకుండా ఈ పార్టీని గెలిపించే విధంగా మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మనం అందరం కష్టపడి అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకుని ఒక ప్రజలందరికీ కూడా సంక్షేమం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగానే ప్రజల మధ్యలో ఏర్పడిన ఈ పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల నుండి 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ముఖ్యంగా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తెనాలి కాబోయే ఎమ్మెల్యే మళ్ళీ అన్నాబత్తుని శివకుమార్ గారికి, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక్కడిని ఎదుర్కోవాలంటే 10 మంది వచ్చి చేసేటువంటి విధానమే రౌడీయిజం. రౌడీయిజంతో వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పాలన హీరోయిజం. ప్రజలకి మంచి చేసే విధానం అంటే 10 మందికి ఒక్కడే సమాధానం చెప్పగలిగేవాడే హీరోయిజంగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏమి కావాలి అని తెలుసుకొని ఏ విధమైనటువంటి జనరంజకమైనటువంటి విధానంతో ఏ విధమైనటువంటి పరిపాలన చేశారో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసపూరితమైనటువంటి వ్యవహారాన్ని ఛేదించడం కోసం రాబోయే రోజుల్లో మళ్ళా పాదయాత్ర ద్వారా తెలుసుకొని మంచి జనరంజకమైనటువంటి పరిపాలన అందించడం కోసం ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు 11 సీట్లకు పరిమితమయ్యారని ఎగతాళి చేయడం కాదు, దుస్తులాగా గెలిచి చూపించండి. మీరు సింగిల్గా పోటీ చేసి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొత్తు పెట్టుకోకుండా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టి ఘనంగా మా పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లి పేద ప్రజలకు అందించిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా కార్యకర్తలు అందరూ ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే మా నాయకుడు ఒకే జెండా మా భుజాన మోస్తాడు, ఒకళ్ళతో ఇబ్బంది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీకి మనం అండదండలుగా ఉండి రానున్న రోజుల్లో ఆ పార్టీని ముందు విజయం సాధించే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీల కోసం ఎంతో మరి ఆ రోజు బీసీ గర్జన పెట్టి మరి ప్రతి బీసీలకు కూడా మంచి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. మరి పార్టీ పెట్టిన ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో విజయాలు, అపజయాలు చూసి మరి 15 సంవత్సరాలు మరి పార్టీని నడిపినా కూడా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ అన్నిత్యం ఆయన మరి జెండా పట్టుకుని తిరుగుతున్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి అనుబంధం. కాబట్టి ఈ 16వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మరి అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు.